ఈ వీడియోలో మనం ప్రెజెంట్ బీఫామ్ ఆర్ని V1 ప్లస్ ఇంగ్తో కలిపి సెంటెన్సెస్ ఎలా చెప్పాలనే దాని గురించి నేర్చుకుందాము. ARER అంటే ఇప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నాము అని తెలుగులో అర్థము. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఎక్కడ ఉపయోగించాలంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్న పని లేదా పనుల గురించి చెప్పటానికి ఉపయోగిస్తాము. దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ బీఫామ్ ARER ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా దీని ఫార్ములా ఉంటుంది. సబ్జెక్టు ప్రొనౌన్స్ అయితే ఏముంటాయంటే వి, యు, దే, రామ్ అండ్ రాణి, చిల్డ్రన్ ఇవి మాత్రమే సబ్జెక్ట్స్గా వచ్చినప్పుడు ARER అనే ప్రజెంట్ బీఫామ్ని ఇక్కడ వాడవలసి ఉంటుంది. ప్లస్ V1 ప్లస్ ఇంగ్ అంటే వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ఫామ్ ఎలా ఉంటుందంటే డూ ప్లస్ ఇంగ్ డూయింగ్, గో ప్లస్ ఇంగ్ గోయింగ్, ప్లే ప్లస్ ఇంగ్ ప్లేయింగ్, సే ప్లస్ ఇంగ్ సేయింగ్, టేక్ ప్లస్ ఇంగ్ టేకింగ్. ఈ విధంగా V1 ప్లస్ ఇంగ్ ఫాము ఉంటుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాము. వీఆర్ గోయింగ్ టు స్కూల్, మేము పాఠశాలకు వెళ్తున్నాము. దే ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, వారు ఫుట్బాల్ ఆడుతున్నారు. యు ఆర్ లివింగ్ ఇన్ USA, నీవు అమెరికాలో నివసిస్తున్నావు. మరికొన్ని ఎగ్జాంపుల్స్ని మీరు ఈ విధంగా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఈజీగా చేయగలుగుతారు. ఈ టైప్ ఆఫ్ సెంటెన్స్ వ్రాసేటప్పుడు కీవర్డ్స్గా ఏ వర్డ్స్ని ఉపయోగించాలంటే నౌ, ఎట్ ప్రజెంట్, ప్రజెంట్లీ, ఎట్ దిస్ మూమెంట్. ఈ వర్డ్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ప్రస్తుతం అనే మీనింగు వస్తుంది. దీని యొక్క ఫార్ములా గురించి ఒకసారి చర్చించుకుంటే సబ్జెక్ట్ ప్లస్ ప్రజెంట్ బీఫామ్ ప్లస్ వెర్బ్ 1 ప్లస్ ఇంగ్ ప్లస్ అదర్ వర్డ్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.